కానిది విలువైనది. బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, కనకానిది విలువైనది. బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. వేణు తన డిఓ ఆఫీసులో టీచర్ ఉద్యోగము మరియు దీప్తి ఆంప్రో కంపెనీలో బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగము రెండు రాకపోయేసరికి రాజోలు పట్టణం నుంచి శ్రీరమణ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వారు చేసిన ప్రకటన ఒకటి ఆకర్షించి దీప్తితోటి ఈ టైలరింగ్ దానిలో ఉద్యోగానికి అప్లై చేయించాలనుకుంటాడు. కానీ తన ఇంటి వారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని సంశయిస్తుంటాడు. ఈ సంశయంతో ఆ ప్రకటనకు అప్లై చేయించడము ఆర్థిక స్థిరత్వానికి దారి తీస్తుందని భావిస్తాడు. తర్వాత చదవండి. శ్రీరమణ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించే ప్రయత్నం తప్పక చేస్తుంది. ఈ విషయాలు ప్రకటనలోని సారాంశం. ప్రవాహంలో కొట్టుకుపోయే వ్యక్తికి గడ్డిపోచ కూడా ప్రాణరక్షణ సాధనమైనట్లు ఆర్థిక పరిస్థితులు భయపెడుతున్నప్పుడు ఎంత దూరమైన భారమైన వాటి నుండి బయటపడాలని ప్రయత్నిస్తారు. అందులో ముఖ్యమైన ఆకర్షణ ప్రభుత్వ ఉద్యోగం. అది కూడా దీప్తి వంటి మెట్రికులేషన్ పరీక్ష ఎప్పటికీ ఉత్తీర్ణత పొందలేమని భావించే వారికి వరప్రసాదం వంటిది. దీనిని చేజార్చుకోకూడదు. కష్టపడి అందుకోవాలి. ధైర్యంగా ఎగబాకాలి. కిందకి జారకుండా పట్టుదలతో సాధించాలి. అక్టోబర్ సెలవుల్లో ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ఇంట్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. దీప్తికి అప్పటి వలె వంటింటిపై పూర్తి అధికారం లేదు, కానీ పని చేయడంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. బతుకమ్మ పండగ, దసరా పండుగలు గడిచిపోయాయి. గత సంవత్సరం వలె కాక తల్లి సరళమ్మతో కూడా వేణు దీప్తులు బాగా కలిసిపోయారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది. కానీ దీప్తిని శిక్షణ కొరకు రాజోలుకు పంపుతున్నానని తల్లికి ఎట్లా చెప్పాలో, చెప్తే ఆమె ఏమంటుందో, దానికి తన స్పందన ఎట్లా ఉంటుందో, మళ్ళీ ప్రశాంతమైన వాతావరణంలో అశాంతి తుఫాను ఎంత తీవ్రంగా చెలరేగుతుందో వేణుకు భయంగానే ఉంది. కానీ తాను దృఢనిశ్చయం చేసుకున్నాడు. ఇక వెనుతిరిగే ప్రశ్నే లేదు. పైగా వారిని డబ్బులు కూడా అడగడం లేదు కనుక వారి మాటను తప్పక వినవలసిన అవసరమూ లేదు. మరునాడు ధైర్యం చేసుకొని దీప్తి శిక్షణ విషయం తల్లికి చెప్పాడు. విన్నా ఆమె మాట్లాడలేదు, మౌనం వహించింది. అందులో ఒకటి తనకిష్టం లేదన్నది, వేణుకిష్టమైతే చాలన్నది. రెండవది, ఆ మౌనం వేణుకు వరం అనిపిస్తుంది. ఘర్షణలు ఉండవు, చర్చలు ఉండవు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవు. ఎవరి పనులు వారు చేసుకుని పోతారు. ఎవరిపై ఎవరికి అధికారం ఉండదు. పొరపాటున తప్పు జరిగితే వారిపైననే రుద్దవచ్చు. అవసరమైతే తనతో వివరంగా మాట్లాడినాడా అని తప్పించుకోవచ్చు. ఒక్కసారి దీప్తిని రాజోలు పంపడం అవసరమా అని తల్లి ప్రశ్నించి ఉంటే తన మనసులోని భావాలను దేవుని పాదాలపై భక్తితో పూలను చల్లినట్లు తల్లి ముందు వెదజల్లేవాడు. కానీ ఆమె ఆ అవకాశం ఇవ్వడం లేదు. అతని హృదయ భారాన్ని పంచుకోలేదు. వేణు కూడా మౌనం వహించాడు. అక్కడి నుండి లేచిపోయాడు. ఆగని కాలం కదిలిపోతూనే ఉంది. మరునాటి ఉదయం వేణు దీప్తితో హైదరాబాద్ బయలుదేరాడు. మళ్ళీ ఇంట్లో మౌన ముద్రలు ప్రవేశించాయి. పూర్వపు స్థితి ఆవిర్భవించింది. అయినా వేణు ఆగలేదు. అతని గమనము ఆగలేదు. బస్సు కదిలింది. హైదరాబాద్ చేరింది. నవంబర్ 1వ తేదీన రాజోలు బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. అసలు ఆ పట్టణం ఎక్కడ ఉంటుందో, ఎలా చేరుకోవాలో, ఏ జిల్లాకు సంబంధించిందో వేణు దగ్గర వివరాలు లేవు. అంతా తెల్ల కాగితమే. విషయ సేకరణ చేసి తెలుసుకోవాలి. అందువలన ఒకరోజు దీప్తితో వేణు గౌలిగూడ చమన్ బస్ డిపోకు చేరుకున్నారు. రాజోలు వెళ్లే బస్సు సమయాన్ని తెలుసుకున్నారు. అక్కడే కొంతసేపు గడిపి ప్రయాణికులతో వివరాలు సేకరించారు. హైదరాబాదు నుండి రాజోలు 500 పైగా కిలోమీటర్ల దూరం ఉంటుందని,
ఆ బస్సు హైదరాబాద్ నుండి బయలుదేరి నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, విజయవాడ, రాజమండ్రి మీదుగా రాజోలు చేరుకుంటుందని ప్రయాణికులు చెప్పారు. ఆ పట్టణానికి రైలు మార్గం లేదని, ట్రైన్కు వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ వరకు వెళ్ళి అక్కడ వశిష్ఠ గోదావరి నదిని చిన్న చిన్న పడవల్లో ప్రయాణించి దాటాలని, ఆ తర్వాత బస్ ఎక్కి తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చేరుకోవాలని కొందరి ద్వారా తెలుసుకున్నారు ఇద్దరు. ఇక బస్సులోనా రైలులోనా అన్నది పెద్ద సంశయం. బస్సులో ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది. హైదరాబాద్ బస్సులో కూర్చుంటే ఎక్కడ దిగకుండా రాజోలు చేరుకోవచ్చు. కొత్త ప్రాంతం కనుక ఇది శ్రేయస్కరం. కానీ బస్సు ఛార్జీలు రైలు ఛార్జీల కన్నా చాలా ఎక్కువ. పైగా రైలులో అంధులకు అర టికెట్ మాత్రమే తీసుకుంటారు. అంతేకాదు వెంట ప్రయాణం చేసే వ్యక్తికి కూడా సగం టిక్కెట్టే. ఒక్క ఛార్జీలో ఇద్దరు ప్రయాణం చేయవచ్చు. అప్పటి వేణు ఆర్థిక పరిస్థితుల్లో కష్టమైన, కొంత ప్రమాదకరమైన, ఆలస్యమైన రైలు ప్రయాణమే మంచిదనుకున్నారు. నవంబర్ 1వ తేదీన 1975 వేణుకు భయంగానే ఉంది. ఎప్పుడు చూడని సరికొత్త ప్రాంతం అది. భాష యాస తెలియని కోస్తా ప్రదేశం. తెలంగాణ యాసకి కోస్తా యాసకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ భాష యాసను ఆంధ్ర ప్రాంతం వారు ఎగతాళి చేస్తారని కొందరి ద్వారా విన్నాడు. తానంటే మిత్రుడు సూర్యనారాయణ సహవాసం వలన ఆంధ్ర భాష తీరు కొంత తెలుసుకున్నాడు. కానీ సహచరి పూర్తిగా ఆ ప్రాంతానికి కొత్త. ఎట్లా ట్రైనింగ్ పూర్తి చేస్తుందో అని అతని దిగులు. పైగా ఆడపిల్లలను ఏడిపించడం, భయపెట్టడం కూడా అక్కడ ఎక్కువని మరికొన్ని గాలి వార్తలు. ఇలా ఇన్ని భయాల మధ్య వేణుదీప్తిల ప్రయాణం మొదలైంది. అతని ఆత్మవిశ్వాసం, మనోబలమే వారికి గొప్ప ఆయుధాలు. మంచి ఆలోచనలు ఉన్నప్పుడు మంచే జరుగుతుందని అతని నమ్మకం. కొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశంలోని మంచి చెడులను క్షుణ్ణంగా పరిశీలించి దానికి అనుగుణంగా నడుచుకోవాలి. అహంకారాన్ని, ఆధిక్యతను కొంతవరకు తగ్గించుకోవాలి. అందుకే వేమన అనువుగాని చోట అధికులమనరాదు అని హితవు చెప్పాడు. కృతనిశ్చయంతో వేణుదీప్తులు హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో హైదరాబాద్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కన్సెషన్ టికెట్ కొని ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నారు. అంతా సందడిగా ఉంది. ప్రయాణికుల మాటలు వేణు చెవిని సోకుతున్నాయి. ఆంధ్ర యాస తప్ప మరేమీ వినిపించడం లేదు. రైలు కదిలింది. వేణు ప్రయాణము కదిలింది. తన ముందంతా అయోమయం, అగమ్యగోచరం. కేవలం మంగళసూత్రం, మెట్టెలు తప్ప విలువైన ఆభరణాలు దీప్తికి లేవు. ఆమె అతి సామాన్యురాలు, పేదలలోనే నిరుపేద. ఆమె తన జీవితంలో అడుగుపెట్టి ఏం కోరుకుందో తెలియదు. కానీ ఒక్కటి నెరవేరలేదు. ఎదురుచూపులతో కాలం గడపడం తప్ప అందుకున్నది ఇప్పటి వరకు లేదు. ఆమె కిటికీ పక్కన కూర్చొని వేణు భుజంపై ఆదమరిచి నిద్రపోతుంటే తల్లి ఒడిలో పడుకున్న పాపవలి తోచింది వేణుకు. పగలంతా పని చేసి అలసి సొలసిన గృహిణి భర్త ఎదపై వాలిపోయిన పేదవల కనిపించింది. తాను ఇంతకన్నా గొప్ప సుఖం ఇవ్వలేని నిరుపేదని అనిపించింది అతనికి. సహచరి కోసం ఏదో చేయాలని మనసు నిండా కోరికలున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయుడు తాను. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాడు తాను. అట్లా అనుకున్న వేణు కళ్ళల్లో అటూ ఇటూ 2 కన్నీటి బొట్లు తిరిగాయి. ఆ విధంగా రైలు అతనిని ఏవేవో వింత లోకాలకు తీసుకుపోయేది. హైదరాబాద్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ విజయవాడ చేరుకోగానే ఇడ్లీ, వడ, కాఫీ, టీల అరుపులతో హోరెత్తుతోంది స్టేషన్. అరగంట తర్వాత నర్సాపూర్ ఎక్స్ప్రెస్ విజయవాడకు ఈశాన్య దిక్కుగా బంగాళాఖాతం వైపు కదిలింది. గమ్యం చేరువైన కొద్దీ వేణు గుండె దడదడ పెరగసాగింది. మనుషులంతా ఒక్కటైనా బంధాలు, అనుబంధాలు, చుట్టాలు, పక్కవారు అనే భావాలకు తావులేని చోటికి ప్రయాణం. అంతా సరికొత్త పరిచయం, అన్నీ వినూత్న ముఖాలే. వాటన్నింటినీ వీక్షించాలంటే దీప్తి కళ్ళే కావాలి. తన సందేహాలనన్నీ బయటకు నెట్టేస్తూ రైలు టక్క శబ్దం చేస్తూ అడుగులు వేస్తూ గుడివాడ, కైకలూరు, హుండి, తణుకు, భీమవరం మొదలైన స్టేషన్లు దాటి ఉదయం తన గమ్యస్థానమైన నర్సాపూర్ చేరుకుంది రైలు. సమయం 8 గంటలు కావస్తుంది. ప్రయాణికులందరూ రైలు దిగి బయటకు వచ్చారు. రాజోలుకు వెళ్ళే వివరాలు కనుక్కున్నారు. భాషలోని యాస మార్పే కానీ మనుషుల ప్రవర్తనలో, మాట తీరులో మార్పు కనిపించలేదు. రిక్షా ఎక్కారు. అది హైదరాబాద్ రిక్షాల కన్నా కొంత భిన్నంగా ఉన్నాయి.
కూర్చోవడానికి ఎత్తైన సీట్లు కొంత సౌకర్యవంతంగా కనిపించాయి. రిక్షావాలా వశిష్ఠ గోదావరి వైపు తీసుకుపోయాడు. పశ్చిమ గోదావరికి తూర్పు గోదావరికి నడుమ హద్దుగా వశిష్ఠ గోదావరి ఉంటుంది కనుక పశ్చిమ గోదావరికి చెందిన నర్సాపూర్ నుండి తూర్పు గోదావరికి చెందిన రాజోలు చేరుకోవడానికి వశిష్ఠ గోదావరిని దాటాలి. అందుకొరకు చిన్న చిన్న పడవల్లో ప్రయాణించాలి. వీటిని బల్లకట్టులు అంటారు. అవి 2 గజాల వెడల్పు 3 గజాల పొడవుతో అడుగున బలమైన చెక్కతో నిర్మింపబడిన పడవలు. వాటిని తెడ్ల సహాయంతో తీరం చేరుస్తారు. వేణు దీప్తులు ఒక పడవలో బెంచిపై కూర్చున్నారు. అప్పుడు వేణుకు గోదావరి సౌందర్యం చూడాలనిపించింది. చిరుగాలికి కదిలే చిన్న చిన్న అలలు, సూర్యబింబానికి తళుక్కున మెరిసే నీటి బిందువులు, అట్టి అందచందాలను తనివి తీరా అనుభవించాలనిపించేది. కానీ అది నెరవేరని కోరిక. పడవలు తీరం వైపు సాగుతూనే ఉన్నాయి. పడవలు నడిపేవారు తమ కంఠాలనెత్తి పడవ పాటలు పాడుతున్నారు. తమను ఎల్లప్పుడూ చల్లగా కాపాడమని గంగమ్మను వేడుకుంటున్నారు. అవి నీటిపైన, ఆ నీటిని స్పృశించే గాలిపైన ఆగి ఆగి వినపడుతున్నాయి. అట్లా అలలపై ఊగే పడవపై కూర్చున్న వేణు ఊహా ప్రపంచంలో విహరిస్తున్నాడు. పడవ దాదాపు 20 నిమిషాల తర్వాత తూర్పుగోదావరి జిల్లా తీరం చేరింది. వేణుదీప్తులు పడవ దిగి సమీపంలో ఉన్న బస్టాండ్కు చేరుకున్నారు. అప్పటికక్కడ ప్రైవేటు బస్సు సర్వీసులే నడుస్తున్నాయి. రాజోలు బస్సు ఎక్కారు వేణు దంపతులు. దాదాపు 20 మైళ్ళ దూరం. గంట ప్రయాణం అన్నారు కొందరు ప్రయాణికులు. ఇప్పటి వరకు వారి ప్రయాణమంతా సుఖంగానే సాగిపోతున్నది. హైదరాబాదులో మిత్రులు చెప్పిన మాటల తీరు ఎక్కడా కనిపించలేదు వేణుకు. ఎవరికి తోచిన సహాయం వారు చేస్తూనే ఉన్నారు. ప్రయాణంలో వివరాలు స్పష్టంగా సహృదయంతో తెలుపుతున్నారు. పైగా నైజాం నుండి ఇంత దూరం ఎందుకు వచ్చారని జాలిపడ్డారు. బస్సు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాన రాజోలు పట్టణం చేరుకుంది. వేణు దీప్తితో దిగాడు. వాతావరణమునంతా అంచనా వేసుకున్నాడు. దీప్తి శ్రీరమణ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ చిరునామాను అడిగింది. కంటికి కనిపించే దూరంలోనే బస్టాండ్ దగ్గరే ఉందని వారు చెప్పారు. అటువైపుగా నడిచారు వారిద్దరు. బోర్డు చూసి ఆవరణలో అడుగుపెట్టారు. కోలాహలం లేదు, మాటల సవ్వడి లేదు. పత్రికలో పేరు విన్నప్పుడు చాలా పెద్దదనుకున్నారు. ప్రకటన చూసినప్పుడు రాష్ట్ర స్థాయిదనుకున్నారు. కానీ ఆ శిక్షణా కేంద్రం కేవలం పట్టణ స్థాయిది లేదా జిల్లా స్థాయిది. ఇంత దూరం రావడం పొరపాటేమో అనిపించింది వేణుకు మొదటిసారి. అయితే దానికి పూర్తిస్థాయి ప్రభుత్వ గుర్తింపు ఉన్నది. ఇటీవల హైదరాబాద్లో కానీ దగ్గర ప్రాంతాల్లో కానీ ఉన్నట్లు వేణుకు తెలియదు. ఏదేమైనా ఎంత ఖర్చైనా దీప్తికి ఉద్యోగం వస్తే చాలు, దూరాభారాలన్నీ మాసిపోతాయి అనిపించింది. ఆ శిక్షణా కేంద్ర అధినేత అయిన వెంకటరమణను కలుసుకున్నారు. అతడు వీరు నైజాం హైదరాబాద్ నుండి వచ్చినందుకు చాలా సంతోషించి ఆదరించాడు, మర్యాద చేశాడు. దీప్తికి ఉద్యోగం రావడానికి తన వంతు సహాయం తప్పక చేస్తానన్నాడు. అక్కడ 4-5 రోజుల కిందట ప్రవేశం పొందిన లత, మేరీ, విజయ అనే అమ్మాయిలను పరిచయం చేసి దీప్తిని కూడా వారిలో ఎవరితోనైనా కలిసి ఉండే ఏర్పాటు చేయమని వారికి చెప్పాడు. వేణుతో కూడా ఆత్మీయంగా మాట్లాడి మీరు దీప్తి గురించి బెంగపడవలసిన లేదని, ఆమె తనకు చెల్లెలతో సమానమని, శిక్షణ పూర్తయ్యే వరకు దీప్తి బాధ్యత తనదని వెంకటరమణ హామీ ఇచ్చాడు. ఆయనే స్వయంగా టైపు, షార్ట్ హ్యాండ్ వంటి కోర్సులు బోధిస్తానని, టైలరింగ్కు ఒక లేడీ టీచర్ ఉంటుందని వివరించాడు. రమణ మాస్టారు మాటలు వీణులకు హిమబిందువుల చల్లదనం వలె సోకుతున్నాయి. కొన్ని రోజులుగా వింటున్న మాటలకు, ఈ వాక్కులకు హస్తి మశకాంతర దూరం కనిపించింది వేణుకు. ఆయన చెప్పిన వివరాలను బట్టి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు తప్ప మరే అభ్యర్థులు ఆ కేంద్రంలో లేరు. దీప్తి మాత్రమే ఏకైక తెలంగాణ అభ్యర్థిని. అయినా వేణుకు దీప్తి శిక్షణ పొందాలన్న కాంక్ష తప్ప ఆ ప్రాంతం వారు కానీ, కొత్త పరిచయస్తులు కానీ పరాయి వారి వలె కనిపించలేదు. కొద్దిసేపు బయటకు వచ్చారు దీప్తి, వేణులు. హోటల్లో టిఫిన్ చేస్తూ మాట్లాడుకున్నారు. దీప్తి, నీకు భయం అవసరం లేదు. నీకు నచ్చిన స్నేహితురాలతో ఉండు. శిక్షణ సక్రమంగా నేర్చుకో. ఇక్కడ పరిస్థితులను, డబ్బు అవసరాన్ని ఉత్తరం ద్వారా తెలియజేస్తే నేను ఏర్పాటు చేస్తాను. నేను ఏదో విధంగా నీవు వచ్చే వరకు కాలం గడుపుతాను. మిత్రుడు సూర్యనారాయణ కూడా యాకత్పురాలని దగ్గరగా ఉన్నాడు కదా, వారింట్లో పడుకుంటాను. సిద్ధారెడ్డితో కలిసి చదువుకుంటాను. సూర్యనారాయణకు మన బియ్యం ఇస్తే ఆయన తమ్ముడు వండుతాడు కనుక అక్కడే తింటాను. ఇంతకన్నా మరో మార్గం లేదు అని వేణు దీప్తికి ధైర్యాన్ని, కర్తవ్యాన్ని
ఉపదేశించాడు. ఆమె అయిష్టంగానే భయంగానే వేణు మాటలను అంగీకరించింది. తర్వాత వెంకటరమణ మాస్టర్ను కలుసుకొని దీప్తి బాధ్యత అతనికి అప్పగించి అదే రోజు సాయంకాలం నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కు తిరిగి బయలుదేరుతానన్నాడు. రమణ మాస్టారు నర్సాపూర్ రైల్వే స్టేషన్కు వెళ్తున్న తెలిసిన వ్యక్తితో వేణును జాగ్రత్తగా తీసుకెళ్లి ట్రైన్లో కూర్చుండబెట్టమని చెప్పాడు. అది వేణుకు చాలా చాలా సౌఖ్యం అనిపించింది. మాస్టార్కు కృతజ్ఞతలు, దీప్తికి ధైర్యవచనాలు చెప్పి బయలుదేరాడు. వేణు జీవితం ఒక ప్రయోగశాల వంటిది. జయాపజయాలు దైవాధీనాలని అతనికి తెలుసు. అట్లా రాత్రంతా రైల్లో కూర్చొని ఆలోచిస్తూ కునుకులోనికి జారిపోతూ మెలకువలోనికి వస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు. మిత్రులందరినీ కలుసుకున్నాడు. వారి ప్రశ్నలకు సమాధానం ఒకటే చెప్పాడు. అక్కడ చాలా బాగుందని, శిక్షణ కూడా బాగుందని. మరునాటి నుండి కాలేజీలో తృతీయ సంవత్సరపు క్లాసులకు హాజరయ్యాడు. మిత్రుడు సూర్యనారాయణ ఇంట్లో తింటూ అక్కడే పడుకునేవాడు. మిత్రుడు అప్పుడప్పుడు HEL కేన్ వ్యూవర్గా పనిచేస్తున్నాడు. వారం తర్వాత దీప్తి నుండి జీవితంలో తొలి ఉత్తరాన్ని అందుకున్నాడు వేణు. కానీ దానిని ఆ క్షణమే ఆతృతగా చదివే అవకాశం వేణుకు లేదు. చివరకు దీప్తి ఉత్తరాన్ని సూర్యనారాయణ తమ్ముని చేత చదివించాడు. దానిలో శ్రీవారి పాదాలకు నమస్కారాలు అని సంబోధిస్తూ లేఖ మొదలుపెట్టింది. నిత్య వ్యవహారంలో గౌరవవాచకమైన మీరు, వారు వంటివి వాడక వేణు మనసును నొప్పించినా లేఖలో మాత్రం వాటిని చక్కగా ఉపయోగించింది. దూరంగా ఉన్నప్పుడు ప్రేమలు మమకారాలు పెరుగుతాయన్నది సత్యం అనిపించింది వేణుకు. పైగా 4 కొత్త ప్రాంతాలలో తిరిగి చూసినప్పుడు లోకజ్ఞానం కూడా పెరుగుతుంది, ఆలోచన విధానము మారుతుంది. ఆ విషయం దీప్తి లేఖలో స్పష్టపడింది. ట్రైనింగ్ పూర్తయినా కాకపోయినా స్థైర్యాలు, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి తప్పక అలవడతాయని, ఆమెలో ఎన్నో మార్పులు కలుగుతాయని, భర్తతో భార్య వాదించినా పర్వాలేదు కానీ తన కాళ్లపై తాను నిలబడగలగాలి. ఇవన్నీ వేణు హృదయంలో రూపు కట్టుకున్న ఆశలు, ఆశయాలు. ఇక లేఖలోని ఇతరాంశములు విజయ అనే స్నేహితురాలతో కలిసి ఉంటున్నదని, మంచి అద్దెగది దొరికిందని, అంతా బాగున్నదని రాసింది. మరునాడు వేణు కూడా దీప్తిని అభినందిస్తూ తన విషయాలను తెలుపుతూ లేఖ రాశాడు. అది కూడా సూర్యనారాయణ తమ్ముని చేతనే రాయించాడు. 1 మాసం గడిచిపోయింది. డిసెంబర్ వచ్చింది. దీప్తి క్షేమ సమాచారాలు లేఖ ద్వారా తెలుస్తున్నాయి. ఆమె అవసరాలకు తగినట్లుగా తన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా డబ్బు మనీ ఆర్డర్ చేస్తున్నాడు. కానీ వేణుకు హైదరాబాద్లో ఉండడమే కష్టమవుతుంది. మిత్రుని ఇంట్లో ఎక్కువ రోజులు తినడం కూడా వేణుకు కష్టంగానే ఉంది. పూర్తిగా పేయింగ్ గెస్ట్గా కాక, ఉచితంగా కాక, మధ్యస్థంగా వారింట్లో ఉండడం న్యాయం కాదనిపించింది అతనికి. పూర్తి స్థాయిలో వేణు డబ్బు ఇవ్వనూ లేడు, మిత్రుని తమ్ముడు వండనూ లేడు. వేణు ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాడు. మిత్రులు ఎంత వద్దన్నా స్వగ్రామానికి బయలుదేరాడు వేణు. ఇంట్లో వాతావరణం కొంత గంభీరంగా ఉన్నప్పటికీ సర్దుకుపోవాలనుకున్నాడు. దీప్తి విషయం కానీ, యోగక్షేమాలు కానీ చెల్లెలు పావని తప్ప ఎవరూ అడగలేదు. అందుకు ఆలోచించడం కానీ, బాధపడడం కానీ, తప్పు పట్టడం కానీ ఎప్పుడో మర్చిపోయాడు. కనుక అతని మనసు ప్రశాంతంగానే ఉంది. వేణుకు తన జీవితంలోని డిగ్రీ చివరి క్లాసులు వినాలనిపించింది. వెంటనే సంక్రాంతి తర్వాత హైదరాబాదుకు చేరుకున్నాడు. ఇంతలో దీప్తి ఎంప్లాయ్మెంట్ కార్డు తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడలో రిజిస్ట్రేషన్ స్నేహితులతో కలిసి చేయించుకున్నానని, ప్యాంట్లు, షర్టులు, బ్లౌజులు మొదలైనవి కత్తిరించడం, కుట్టడం నేర్చుకున్నానని, ఇప్పుడు రకరకాల డిజైన్లు కత్తిరించడం నేర్చుకుంటున్నానని, స్నేహితులతో మాస్టర్తో కలిసి కొన్ని విహారయాత్రలు కూడా చేశానని తన లేఖ ద్వారా తెలిపింది. ఆ విషయాలకు వేణు చాలా సంతోషించాడు. దీప్తి లేఖ సారాంశాన్ని తెలుసుకున్న వేణుకు పూర్తి సంతృప్తి కలిగింది. డిగ్రీ చివరి క్లాసులు అటెండ్ కావాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ సికింద్రాబాద్ కళాశాలకు వెళితే మార్చిలో పరీక్షలు కనుక విద్యార్థులు తరగతులకు రావడం లేదని తెలుసుకున్నారు. ఇక కాలేజీలో డిగ్రీ ముగిసినట్లే అనుకున్నాడు. మెస్ ఛార్జీలు, డబ్బులను తీసుకొని స్కాలర్షిప్ విషయం తెలుసుకొని మిత్రుని ఇంటికి వచ్చాడు వేణు. చేసేది లేక తిరిగి మిత్రుని ఇంట్లోనే భోజనం చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కప్పుడు కాలం మనకిష్టం లేని పనులను కూడా బలవంతంగా చేయిస్తుందన్న విషయం వేణు తెలుసుకున్నాడు. దానికి తల పంకించాడు. విధి మిక్కిలి బలీయం కదా.